ఎటూ తేలని సమాజ్వాదీ పంచాయతీ, సైకిల్ గుర్తుపై తీర్పు రిజర్వ్ చేసిన ఈసీ. నోట్ల రద్దుపై మళ్లీ గళమెత్తిన పవన్, రాజకీయ పెద్దల నుంచి సంక్రాంతే కాపాడాలని కామెంట్. కోడి పందాల్లో కాల్పులకు తగిన శాస్తి, పశ్చిమ గోదావరి జిల్లాలో దయాకర్ అరెస్ట్. సల్మాన్ ఖాన్ ను వెంటాడుతున్న కృష్ణ జింక, ఈ నెల 25న హాజరు కావాలని కోర్టు సమన్. రష్యా హ్యాకింగ్ పై మాట మార్చిన ట్రంప్, 90 రోజుల్లో నివేదిక ఇస్తామని హామీ. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా కానిస్టేబుల్ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గిపోయిందన్నారు సీఎం కేసీఆర్. శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటం వల్ల రాష్ట్రం ఏర్పడ్డాక 2500 పరిశ్రమలు కొత్తగా వచ్చాయని అభిప్రాయపడ్డారు. పోలీస్ శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష చేశారు. నేరస్తుల్లో పరివర్తన కోసం పోలీసు యంత్రాంగం పనిచేస్తుందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ కాంతిని నింపి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని ఆకాంక్షించారు. కరెన్సీ రద్దు వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దల నుంచి కాపాడాలని కోరారు పవన్. అలాగే ఈ సంక్రాంతి ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలిగించాలని కూడా ఆకాంక్షించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు సుభిక్షంగా ఉండేలా సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. విజయవాడలో సంక్రాంతి సంబరాలను లాంఛనంగా ప్రారంభించారు ఏపీ సీఎం చంద్రబాబు. సందడి వాతావరణంలో జరుగుతున్న ఉత్సవాల్లో చిన్నపిల్లాడిలా మారిపోరాయన. సంప్రదాయ ఆటలు ఆడి అందరినీ ఉత్సాహపరిచారు చంద్రబాబు. మంత్రి కామినేని శ్రీనివాస్తో కలిసి కర్రాబిల్లా ఆడారు. విజయవాడలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. చిన్నప్పుడు ఆడిన ఆటలన్నింటినీ మర్చిపోయారని, వాటిని మళ్లీ చూస్తుంటే చిన్ననాటి మధుర స్మృతులు గుర్తుకొస్తున్నాయన్నారు. వారసత్వంగా వచ్చే కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు. ఎందుకు తీసుకొచ్చారంటే మనిషిలో ఒక సోబర్నెస్ రావాలి. హిందూ సాంప్రదాయం మీరు చూస్తే ఎవరైనా భోజనం పెడితే అన్నదాత సుఖీభవని ఆశీర్వదిస్తాం. ఒకప్పుడు ఎవరైనా ఇంటికొచ్చి సమయంలో వస్తే తిండి పెట్టకుండా ఎప్పుడు పంపించేవాళ్ళం కాదు. మనకున్నా లేకపోయినా ప్రత్యేకంగా వంట చేసి వాళ్ళకి భోజనం పెట్టిన తర్వాతనే పంపించేవాళ్ళం. అది మన సంస్కృతి. కానీ ఇటీవల కాలంలో ఏమొచ్చినా సాటిస్ఫాక్షన్ లేకుండా పోయింది. అదే మరి ఎవరన్నా కానీ సహాయం చేసినా వాళ్ళని కనీసం థ్యాంక్స్ చెప్పే సంస్కారం కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే నేను ఒక కృతజ్ఞత కూడా తీసుకురావాలి. ఒకటి ప్రకృతిని ఆరాధించాలి, తల్లిదండ్రులను ఆరాధించాలి, సమాజానికి కృతజ్ఞత చెప్పాలి. ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే జ్ఞాన ప్రదాతలకు చెప్పాలి, కడాన ప్రభుత్వానికి కూడా చెప్పాలని చెప్పి కూడా నేను అన్నాను. ఎందుకు చెప్పానంటే ఇవన్నీ మీరు ఎప్పుడైతే ఒక కృతజ్ఞతాభావం వస్తే దానివల్ల అవతల వాళ్ళకంటే మీలో కూడా చాలా మార్పు వస్తుంది. మంచిని గ్రహించినట్టు అవుతుంది, చెడును ఖండించినట్టు అవుతుంది. చెడును ఖండిస్తే సంక్రాంతికి ఊరేళ్లాలనే ఆతృతతో ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు పోటెత్తుతున్నారు. దీంతో రద్దీ పెరిగిపోయి తోపులాట్లు జరుగుతున్నాయి. ప్రయాణికుల్ని కంట్రోల్ చేయాల్సిన పోలీసులు తీరా తోపులాట జరిగాక లాఠీచార్జ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికులపై జరిగిన లాఠీచార్జ్లో ఓ మహిళకు గాయాలయ్యాయి.
కాదు ఫస్ట్ ఎయిడ్ కూడా లేదండి సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న కోడి పందాల వద్ద ఓ వ్యక్తి రివాల్వర్తో కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది. తాడేపల్లిగూడెం మండలం శ్రీనివాసపురం వద్ద ఈ ఘటన జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ అనే వ్యక్తి తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్తో గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఏం జరిగిందో తెలియక అంతా కంగారు పడ్డారు. మధ్యాహ్నం సమయంలో పందాలు జరుగుతుండగా ఒక్కసారిగా అతడు కాల్పులు జరపడంతో కాసేపు కలకలం రేగింది. హైదరాబాద్ లో మదర్సాల నిధుల గోల్మాల్ డొంక కదులుతోంది. ఈ స్కామ్ లో మరో వికెట్ పడింది. విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ ను సస్పెండ్ చేయడంతో సస్పెన్షన్ల సంఖ్య 7కు చేరింది. మరోవైపు సూపరింటెండెంట్ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన టీం అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే దీనిపై పూర్తిస్థాయి విచారణ జరపాలంటూ 3-4 రోజుల్లో సీసీఎస్ పోలీసులకు డీఈఓ ఫిర్యాదు చేయనున్నారు. అటు ఈ కేసులో కొందరు అధికారులను తప్పించేందుకు కీలక ఫైళ్లను మాయం చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. హజ్ యాత్రికులకు సబ్సిడీ ఎత్తివేయాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రాన్ని కోరడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత షబీర్ అలీ. బీజేపీ ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లో ఎంఐఎం నడుస్తోందన్న షబీర్ అలీ, మోదీ అమిత్ షా ఏది చెబితే అదే అసదుద్దీన్ చేస్తున్నాడన్నారు. తక్షణమే అసదుద్దీన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిలో పవర్టీ కార్డు ఉన్న యాత్రికులే 85% ఉన్నారు. మరి వాళ్ళను ప్రభుత్వం ఆదుకుంటా ఉంటే ఏ ఆర్ఎస్ఎస్ ఎజెండా నా 50 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తుందో ఆ డిమాండ్ మీ తరఫు నుంచి వస్తున్నారంటే అంటే మోదీ గారు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అలాగే అమిత్ షా చెప్పిన మాటలకు మీ నోరు నుంచి అమిత్ షా మీతో చెప్పిస్తున్నాడు. మీరు టోటల్ భారతీయ జనతా పార్టీ అండ్ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో ఒక భాగంగా మీరు ఇలా సబ్సిడీ విత్డ్రా చేయమని డిమాండ్ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ సైకిల్ గుర్తుపై సస్పెన్స్ కొనసాగుతోంది. సైకిల్ గుర్తు తమకంటూ ములాయం సింగ్, అఖిలేష్ వర్గాలు సీఈసీ ఎదుట తమ వాదనలు వినిపించాయి. దాదాపు 5 గంటల పాటు వాదనలు కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న ఈసీ తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ నెల 17 లోపే ఈసీ తన తీర్పును వెల్లడించనుంది. ఎందుకంటే యూపీలో ఈ నెల 17 నుంచే నామినేషన్ల పర్వం మొదలు కానుంది. ఆ లోపే సైకిల్ గుర్తు ఎవరికి చెందుతుందో స్పష్టం చేయనుంది ఈసీ. दूसरी तरफ से मुलायम सिंह जी के वकील ने अपना पक्ष रखा कि ये सिंबल उनको मिलना चाहिए. लगभग 5-5.5 घंटा बहस हुई और बहस के खत्म होने के बाद चुनाव आयोग ने कहा है कि हम जल्द से जल्द फैसला करेंगे. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. 6 ప్రభుత్వ ఉద్యోగులను అపహరించారు. విశాఖ జిల్లా ముచంగిపుట్టు మండలానికి సమీపంలో సరిహద్దు అవతల ఉన్న పనసపట్టు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వీరిని మావోయిస్టులు తమ అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. అపహరించిన వారిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం జేఈ ఉన్నారు. జూడుంబో గ్రామ పంచాయతీలో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అక్కడకు బయలుదేరి వెళ్లగా మధ్యలో మావోయిస్టులు వారిని అపహరించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాడులో భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ వేళ జరుపుకునే సంప్రదాయ పండుగకు సుప్రీంకోర్టు అనుమతించకపోవడంతో డీఎంకే ఆందోళన బాట పట్టింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ నేతలు, ప్రజలు చెన్నైలో ర్యాలీ చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి స్టాలిన్తో పాటు కనిమొళి కూడా హాజరయ్యారు. జల్లికట్టును కేంద్రం అడ్డుకుంటోందని డీఎంకే ఆరోపించింది. 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. యాక్షన్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక ఇచ్చింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో ప్రజల మనసులను గెలుచుకున్న ప్రభుత్వం మరింత సాయం చేయనుంది. ఈ పథకం కింద ఇప్పటిదాకా ఇస్తున్న 50,000 రూపాయల నగదును 75,000 రూపాయలకు పెంచింది. వివాహ ఖర్చుల కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కళ్యాణ లక్ష్మి, ముస్లింలకు షాదీ ముబారక్ పేరుతో ఈ పథకం అమలవుతోంది. ప్రజల నుంచి వచ్చిన స్పందనను తెలుసుకున్న సర్కార్ వచ్చే నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్లోనే
సాయంను 75,000కు పెంచనుంది. నేరుగా నగదు రూపంలో ఇవ్వడం వల్ల పేద కుటుంబాలకు ఈ పథకంపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్నామన్నారు తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డి. దేశంలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో 147,000 మంది మృతి చెందుతుంటే లక్షల్లో గాయపడుతున్నారని చెప్పారు. తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాల వల్ల మృత్యువాత పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందుకే ప్రజలకు అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుపుతున్నామన్నారు. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించే రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా జరుగుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ ఫెస్టివల్ ప్రారంభమైంది. దాదాపు 17 దేశాల నుంచి 27 కైట్ క్లబ్లు ఈ ఫెస్టివల్లో పాల్గొన్నాయి. వివిధ దేశాల నుంచి 75 మంది కైట్ ఫ్లైయర్స్ తరలివచ్చారన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. భోగి పండగ వేళ హైదరాబాద్ లో శాతకర్ణి చిత్ర యూనిట్ సందడి చేసింది. నెక్లెస్ రోడ్ లో కైట్ ఫెస్టివల్ లో పాల్గొంది. డైరెక్టర్ క్రిష్, హీరోయిన్ శ్రియతో పాటు ఇతర సభ్యులు పతంగులు ఎగరవేసి సరదాగా సందడి చేశారు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్లో మంత్రి రావెల కిషోర్ బాబు సందడి చేశారు. కళాకారులతో కలిసి డప్పు మీద దరువు చేశారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో పాల్గొన్న రావెల డప్పు కొట్టి అందరినీ ఉత్సాహపరిచారు. సంక్రాంతి సంబరాల్లో మంత్రులు సైతం చిన్నపిల్లలుగా మారిపోతున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. విజయవాడ ఏవన్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్లో ఏపీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సందడి చేశారు. కళాకారులతో కలిసి పాదం కలిపారు. డాన్సులతో హుషారెత్తించారు. ఆ తర్వాత కత్తి పట్టిన పల్లె దేనికైనా రెడీ అంటూ సవాల్ విసిరారు. రవాణా శాఖలో పెంచిన ఫీజులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆటో యూనియన్స్ జేఏసీ డిమాండ్ చేసింది. రవాణా శాఖలో పెద్ద మొత్తంలో ఫీజులను పెంచడంతో ఆటోలు నడుపుకునే వాళ్లపై భారం పడుతుందని, వెంటనే ఫీజులు తగ్గేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 17న రవాణా శాఖ మంత్రిని ఆర్టీఏ అధికారులకు వినతి పత్రం ఇస్తామని, ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకుంటే మాత్రం 18వ తేదీన కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమ్మెకు కూడా వెనకాడమని హెచ్చరించారు. తడివ 60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. MiG-21 యుద్ధ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవా. రాజస్థాన్లోని ఉత్తర్లాయి ఎయిర్ బేస్ లో ఆయన యుద్ధ విమానాన్ని నడిపించి దాని పనితీరుని పరిశీలించారు. కార్గిల్ యుద్ధ సమయంలో ఇలాంటి విమానాన్ని నడిపిన ధనోవా ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత సైనికుల్లో ఉత్సాహం నింపేందుకు విమానాన్ని నడిపించారు. జమ్మూ కశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీనగర్ లాల్ చౌక్ కోర్ట్ రోడ్లోని ఓ షాపులో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో పక్కనే ఉన్న మరికొన్ని షాపులు దగ్ధమయ్యాయి. మరోవైపు సమీపంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు పోస్టాఫీస్ కూడా మంటలు వ్యాపించాయి. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి.